నా కోసమే వెయిట్ చేస్తున్నావా? నువ్వే పిలిచి మళ్ళీ నన్ను వెయిట్ చేస్తున్నా అంటావా? వెయిట్ చేపించినందుకు సారీ, అండ్ మీకు థ్యాంక్ యూ కూడా చెప్పాలి. థ్యాంక్స్ ఎందుకు? అంటే జాబ్ ఇప్పించారు కదా. నీలో స్కిల్ ఉంది, సో జాబ్ వచ్చింది, అందులో నాదేముంది? అయ్యో, మీరు లేకుండా అయితే నాకు జాబ్ వచ్చేది కాదు కదా. అందుకే నేను మీకు ఒక చిన్న పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు తప్పకుండా సాయంత్రం హోటల్కి రావాలి. ఈ పార్టీలు గిట్టిలు నా వల్ల కాదు అర్జున్, నేను రాలేను. థ్యాంక్ యూ, వస్తానని చెప్పినందుకు. హే, నేను వస్తానని చెప్పలేదు. హే, నువ్వు వస్తావు నాకు తెలుసు. మనం సాయంత్రం హోటల్లో కలుస్తున్నాం. హే, అది కాదు అర్జున్. అర్జున్, మీరు వస్తారండి, నాకు తెలుసు. ఏంట్రోయ్ నమ్మలిలాగా మెలకలు తిరిగిపోతున్నావు? అంటే రేపు రాధాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు? అరే ఎంతమంది ప్రపోజ్ చేస్తావురా? రే తినేరా లాస్ట్, ఇంకెవ్వరికి చేయను. ఆడన్నా సావు పో. హాయ్ శ్రీను. హాయ్ ప్రియా. తిన్నావా శ్రీను? లేదు ప్రియా, ఇంకా నువ్వు? నువ్వు తిన్నాకే తిందామని వెయిట్ చేస్తున్నా. ఎందుకలా? మన సాంప్రదాయం ప్రకారం భర్త తిన్నాకే భార్య తినాలి, సో అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నా. ప్రియా ఏంటి నువ్వు అప్పుడే అంత ఊహించుకుంటున్నావు? మరి నువ్వు నాకు కాబోయే మొగుడివి, అలా ఊహించుకోపోతే ఎలా? సర్లే ప్రియా, నేను తర్వాత కాల్ చేస్తాను. పెట్టేసాడు.